హాయ్ గాయ్స్, ముఖ్యంగా ఈరోజు అన్టోల్డ్ డెస్టినేషన్ కొత్త ఎపిసోడ్లో మనం ఉన్నాం. మనం ఈరోజు వచ్చిన చోటు చాలా భయంకరమైన ప్రాంతం. దీన్ని ముత్తప్పన్ కొండ అని పిలుస్తుంటారు. ఈ ముత్తప్పన్ కొండ గురించి మాట్లాడేటప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు. అలాంటి స్థలం ఇది. మిత్రులారా, మనం ఇప్పుడు ఆ ప్రాంతానికే వచ్చాం. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది చూసే ప్రజలందరూ ఈ పాటికి భయపడుతూ ఉంటారు, ఎందుకంటే దీని గురించి ఒక పాత కథ ఉంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఆదివాసీలు మాత్రమే నివసించేవారు. హిస్టరీ కూడా అదే చెప్తోంది. దీని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇక్కడున్న దేవుడికి ప్రాణత్యాగం చేసుకున్నారని అందరూ భావిస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే చనిపోయారు. ఇక్కడ చాలా మారిపోయాయి. గతంలో ఉన్న ఆచారాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. నన్ను వెతుక్కుంటూ రావడానికి నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అయినా సరే ఎవరైనా వస్తే వాళ్ళ కోసం తిరిగి రాలేనంత దూరానికి నేనిప్పుడు వెళ్ళబోతున్నాను. నన్ను ఎవరు వెతకాల్సిన అవసరం లేదు. ఇట్లు మీ హరినారాయణన్. దీని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇక్కడున్న దేవుడికి ప్రాణత్యాగం చేసుకున్నారని అందరూ భావిస్తుంటారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే చనిపోయారు. ఆచారాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఎవరు? ఎవరు అక్కడ? నేను మామూలుగా చావడానికి వచ్చాను. మీరు భయపెట్టి నన్ను చంపొద్దు. అర్థమైంది. ఎలాగో చావడానికి వచ్చాను. ఇక దయ్యం వచ్చినా భూతం వచ్చినా పర్లా,
ఏదో ఒకటి తేల్చేస్తాను. కాలు ఉన్నాయండి. చూస్తాను. నేను చూస్తాను. నిన్ను చూసేశాను. ఎవరైనా బయటికి రండి. నన్ను చంపుకో, నన్ను చంపుకో. ఏంటది? చుడిదారి వేసుకున్న దెయ్యమా? మీకేమైనా అయిందా? లేదే. అది దెయ్యమైతే ఏం కాదు, భయపడకండి. అంతే. అబ్బా ఏంటి ప్రశాంతంగా పోదామని వస్తే భయపెట్టి చంపుతున్నారు. నేను నీ వెనక రాలేదు కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రశాంతంగా పైకి పోదామని వచ్చాను. అర్ధరాత్రి అడవిలో మరి చావడానికి నువ్వు వచ్చావు కాబట్టి మేల తాళాలతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారనుకున్నావా? నీకు తెలిసిన పని నువ్వు చేయొచ్చు కదా. నువ్వు ఇదంతా ఏం చెయ్యలేవు. పోలీసులు రాకముందు ముందు ఇంటికి వెళ్ళు. చూడు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. అర్థమైందా? నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకోమా. ఓ అవును, నాకంటే ముందు వచ్చో ఇంకా చావలేదా? తాడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అబ్బో, సెటప్తో వచ్చిందనమాట. హలో హలో, నోరు ఉంటే సరిపోదు, కొంచెం హైట్ ఎదగాలి, లేకపోతే ఇవన్నీ జరగవు. అందుకే నువ్వు ఎంతసేపటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు అనుకుంటా. ఏమీ లేదు బాబు, నీ వల్ల అయితే నువ్వు దీన్ని కట్టివ్వు. సరే చేస్తానులే, ఇవ్వు. నాకంటూ వచ్చి తగులుకుంటున్నారు. ఒక్క పని చేత కాదు. టైట్ కట్టాలి. చూస్తావేంటి? దగ్గరికి రా. హైట్ సరిపోయిందేమో చూసుకో. నీ చెయ్యేందుకు ఇంతలా షవర్ అవుతుంది? నేను తాళి కట్టమని ఏం చెప్పలేదు కదా. ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? త్వరగా కట్టు. ఇదిగో కట్టేశాను, ఇక వేలాడు. అయ్యి బాబు, దేవుడా, నేను చచ్చిపోదాం అనుకుంటే ఇక్కడ ఇంకోటి వచ్చిందంటే. సౌండ్ లేదంటే కొంప తీసిపోయిందా? ఊగుతోందేంటి? ఇదిగో ఇంకా చావలేదా? నేను చస్తానా చావనో నీ సమస్య ఏంటి? ఇదిగో ఊరికే టెన్షన్ చేయకు. అయ్యో, దీనికి వేలట్టం చేత కాదని అప్పుడే అనుకున్నాను. రేయ్, నేనేమైనా నిద్రపోయిన అనుకున్నావా? నేను నిద్రేం పోలేదు, నా చేతులు శివరయ్యాయి. పోనీ లేదో ఒకటి. పర్వాలేదులే పోనీ. నేను నీకు ఒకటి చెప్పనా? ఒక తాడు కూడా కట్టడం రాకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను భయపడిపోయాను. అది ఓ పెద్ద కథ, ఇప్పుడు కూర్చుని చెప్పలేంలే. ఊరికే చెప్పాను. ఏదేమైనా సరే మళ్ళీ మనం కలవం కదా. నువ్వు చెప్పు, నీ కథ విని చచ్చిపోతాను. ముందు నవ్వకుండా విషయం ఏంటో చెప్పొచ్చు కదా. ఐషాల్,
నుండి అంతా మారిపోయింది. నాకు వేరే దారి లేదు హరి. ఇలా వదిలేయడానికే ఇన్నాళ్ళు మనం కలిసిమెలిసి తిరిగి ప్రేమించుకున్నామా? నేను చెప్పేది అర్థం చేసుకో. మన జాతి, మతం, కుటుంబం, మా ఇంట్లో వాళ్ళు ఏం చేసినా నిన్ను ఒప్పుకోరు. నా ఇష్టాన్ని వాళ్ళు అడుగుతారని నేను అనుకున్నాను. అలా ఆలోచించడం తప్పు. వాళ్ళకి కావాల్సింది జాతి, మతం, అంతస్తు మాత్రమే. ఇప్పుడు నేను నీతో రావాలంటే వాళ్ళందరినీ మర్చిపోవాలి. అది నా వల్ల కుదరదు. ఆయిషా, చాలు హరి, ఇంకొదిలే. అది గుడ్ బై. అయితే అదన్నమాట కథ. ఇంతకీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు, నేను తెలుసుకోవాలిగా. దగ్గర దగ్గర నీ కథ లాంటిదే. ఆహా, నిన్ను వదిలేసి ఎవడు వెళ్ళిపోయాడు? అలా వెళ్ళలేదు, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఆహా, అవును, నీ బాయ్ ఫ్రెండ్ ఎవడు? ఇదిగో ఇతనే, హరినారాయణన్. మే ఇది నేనేగా. అవును, నువ్వే కదా. అ, నేను నిన్ను నీకొక ప్రామిస్ గుర్తుందా? నాకు గుర్తున్నది ఒక ప్రామిసే. తను కూడా ఒక 3 ఏళ్ళు కాంటాక్ట్లో ఉంది. తర్వాత కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, నా కర్మ చేయలేకపోయాను. ఎప్పుడో ఫేస్బుక్లో యాక్టివ్ ఉన్నప్పుడు దొరికిన ఫ్రెండ్ తను. అయితే ఎక్కువగా మాట్లాడుతుంది. ఓ రోజు నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అన్నిటినీ షేర్ చేసుకోవడానికి తను మాత్రమే ఉంది. 4-5 సంవత్సరాలు మేము స్నేహం చేశాం. అయినా ఒక్కసారి కూడా నేరుగా చూడలా. కలుద్దామని అడిగితే రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అని సాకులు చెప్పేది. కానీ ఒక 2 ఏళ్ల క్రితం ఉన్నట్టుండి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. వెళ్ళి అకౌంట్ చెక్ చేస్తే ఆ అకౌంట్ లేదు. ఇంకేముంది, తినగా ఇక్కడికి వచ్చేసానుగా. ఇక తనని ఎప్పటికీ కలవలేను. ఓ, తర్వాత నేను అతన్ని మీట్ అయ్యాను. మీట్ అయ్యావా? ఊరికే తమాషా చేయకు. అరే నిజమే. ఒక 2 సంవత్సరాలకు ముందు నేను చూడ్డానికి వచ్చాను. నువ్వు ఆయిషా గురించి నాతో చెప్పలేదు కాబట్టి నువ్వేదో ఒక రిలేషన్షిప్లో ఉంటావని నేను అనుకున్నాను. నేను నీతో నిన్ను ఇష్టపడుతున్నానని ఎదురుగానే చెప్పాలనే వచ్చాను. కానీ అప్పుడే మీ ఇద్దరు కలిసి ఉండడం చూశాను. తర్వాత తర్వాత ఏంటి, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఓకే, మరి నువ్వు ఇక్కడికెలా? అదేదో దేవుడి దయ వల్ల నీ ఆయిషాకి ఒక అబ్బాయిని చూశారు కదా, తను నా బెస్ట్ ఫ్రెండ్. తన ఎంగేజ్మెంట్ ఫోటోని చూసినప్పుడే నేను అది ఊహించాను. నాకు అప్పుడే అనిపించింది నువ్వు ఇలాంటి ఒక సిట్యువేషన్లోనే ఉంటావు అని. నువ్వు నాకు తెలుసు కదా. ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఏంటి, జీవితం అక్కడితో ఆగిపోయిందని కాదు కదా. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఈ లోకంలో ఇంకా చాలామంది ఉంటారు. అదంతా నువ్వు తెలుసుకోకుండా హరి ఇలా ఎందుకు చేయాలనుకున్నావు? చావ్ అనేది ప్రతిదానికి సొల్యూషన్ కాదు. ఈ విషయం నీకు చెప్పి అర్థమయ్యేలా చేయాలని అనుకున్నాను హరి. నేను నిన్ను ఇలా వదిలేని అనుకోలేదు. అందుకే నీ వెనకాలే వచ్చాను. ఇంకా ఇలా అడగడం కరెక్టో కాదో నాకు తెలియడం లేదు.
ఎందుకంటే చావాలనుకొని వచ్చిన నువ్వు నీలో ఏదైనా ఒక మార్పు వస్తే మళ్ళీ జీవించాలనుకుంటే అందులో నీతో నేను ఉండొచ్చా? నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. రాత్రిపూట సర్ప్రైజ్ అదిరింది. ఇన్నాళ్ళు నా కోసం ఎదురు చూసావా? నా కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం, ఎంత దూరం రావడం నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నేను చావడానికి వచ్చాను, అప్పుడే నిన్ను కలిశాను. ఇక కలిసి జీవించాలనుకుంటున్నా. అలా అనుకోవడం తప్పు కాదుగా? ఎవరు ఎవరు అరే అక్కడికి వెళ్ళొద్దు. ఎవరని చూస్తాను. మనలో ఎవరైనా చావడానికి వచ్చి ఉంటే? అన్నా, మీరు చావడానికి వచ్చారుగా? ఇలా రండి, చెప్తాను. రండి అన్నా. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకు. అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. మనకి 190 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా నీ 190 సార్లు చచ్చిపోతావా? నేను ఇక్కడికి చావడానికే వచ్చాను. కానీ చూసావా, తన వల్ల నా నిర్ణయం మార్చేసుకున్నా. అదే విధంగా మీ నిర్ణయం మార్చడానికి ఎవరో ఒకరు వస్తారు. అది ఇకపై జరగదు బ్రదర్. నేను ఆల్రెడీ చనిపోయిన వాణ్ణి. నన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఏమన్నా? నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? రండి, మిమ్మల్ని నాతో పాటే తీసుకెళ్తాను. ఇక బయలుదేరదామా? వెళ్దామా? వెళ్దాం, వెళ్దాం. వస్తామన్నా.